ఏం చేస్తున్నా? బండ చూడు బండ భయపడుతుంది హత్తల సీట్. ఈ రోడ్డు కంకి ఆర్ట్ ట్రక్ అనేది ఒక మొబైల్ స్టూడియో లాగా అనమాట. సో ఈరోజు మనం శ్రీను వాళ్ళ ఊర్లో ఉన్న ట్రాక్టర్ని స్టూడియో లాగా వాడుకొని చుట్టుపక్కల ల్యాండ్స్కేప్ని అబ్స్ట్రాక్ట్ లాగా తనకున్న ఐడియా ఆ స్టైల్లో పెయింటింగ్ చేయడం జరిగింది. ఇట్లనే మనం నేటివ్ ల్యాండ్స్కేప్ ఇక్కడ మన చుట్టుపక్కల ప్లేసెస్లో కానీ డిస్టిక్లో ఇండియాలో అక్కడక్కడ ట్రక్ ట్రావెల్ చేస్తూ పెయింటింగ్ చేస్తూ ఉంటాను. అంటే అందులో పెయింటింగ్ వర్క్ ఒక స్టూడియో లాగా వర్క్ చేస్తుంది. సో ఓన్లీ ట్రాక్టర్ అని కాకుండా వెహికల్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడున్న పీపుల్తో కూడా కొన్నిసార్లు మనం అంటే నార్మల్గా వెళ్ళి లైవ్ పెయింటింగ్ చేస్తున్నట్టు చేస్తాం వచ్చేస్తాం. అంటే నేను గత ఒక 6-8-9 ఇయర్స్ నుంచి నేను లైవ్ పెయింటింగ్ చేస్తూనే ఉన్నాను నార్మల్గా. అక్కడికి వెళ్ళి చేసినప్పుడు అక్కడికి ఉన్న జనాలు కానీ ఆ పీపుల్ విలేజ్లో ఉండే వాళ్ళకి ఇప్పుడు కూడా మేము ట్రాక్టర్ తీసుకొని వచ్చినప్పుడు ఏంది ఇది ట్రాక్టర్ ఏంది, బ్యానర్ ఏంది, కంకి ఏంది అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. కంకి అనేది మనకు నార్మల్గా మొక్కజొన్నలు అంటారు. సో ఆ కంకి వర్డ్ని మేము తీసుకొని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే పెయింటింగ్ చేయడం అని కాదు, పెయింటింగ్ చేస్తున్న ప్రాసెస్లో విలేజ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు వెళ్తారు చూస్తారు. పెయింటింగ్స్ అనేది మేము మళ్ళీ తెలుసుకోవాలనుకుంటున్నాం విలేజ్ వాతావరణాన్ని. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరం ఇంటర్ వరకు ఇక్కడ చదువుకున్నప్పటికి ఇంటర్ తర్వాత డిగ్రీకో బ్యాచిలర్ మాస్టర్ చేయాలని సిటీకి వెళ్తున్నాం. సిటీకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చిన వాళ్ళు లేరు. వ్యవసాయం చేసే వాళ్ళు కూడా తక్కువ అయిపోయారు. సో వ్యవసాయం చిన్న చూపు లాగానే చూస్తున్నాం. ప్రతిదీ ఒక కళ లాగానే మనం చూడాలి. వాళ్ళకి ఓన్లీ అగ్రికల్చర్ అని కాదు, ప్రతి ప్రొఫెషన్ని మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు కూడా ఆర్టిస్ట్ లాగానే, అంటే అందరం కళాకారులమే, ప్రతిదీ పెయింటింగ్ లాగానే, ప్రతిదీ ఆర్ట్ లాగానే చూడాలి. సో మనం ఏదైతే మర్చిపోతున్నాం మళ్ళీ రూట్స్కి రిటర్న్ రావాలనే మెయిన్ ఇంటెన్షన్ తోటి మేము ఇట్లాంటి ప్లాన్ చేసినాం. ప్రస్తుతం ఈరోజు ఫస్ట్ ఊళ్ళో ఉన్న ట్రాక్టర్ తీసుకొని అది చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక విలేజ్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళి అక్కడున్న ట్రాక్టర్ ఇంకేదో అక్కడున్న ఒక వెహికల్ తీసుకొని ఆ సరౌండింగ్ ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ మేము ఈ జర్నీని కంటిన్యూ చేయాలనుకున్నాం. చూద్దాం ఏమవుతుందో.